హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వ్లాగ్స్. ఈరోజు నేను మా ఇంట్లో చాలా మందికి ఇష్టమైన ఆనియన్ పకోడీ చేశాను. నేను ఎలా చేశాను అనేది మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక బౌల్లో ఆనియన్స్ని తిన్గా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, ఒక స్పూన్ కారం, తగినంత ఉప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అంతా మంచిగా ఆనియన్స్తో పాటు కలవాలి. అందుకే మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండిని యాడ్ చేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి పకోడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిండిని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పిండిని ముద్దలుగా ఆయిల్లో వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు పకోడీని వేయించుకోవాలి. ఈ పకోడీని సాయంత్రం వేళ టీలో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మరి ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.